ఒక చేంజ్ ఉంటుంది. దగ్గర ఉన్నప్పుడు ఒక్కలాగా పలకరిస్తుందంట కోడి. సో కొంచెం దూరం వెళుతున్నప్పుడు ఒకలాగా వాళ్ళని హెచ్చరిస్తుందంట కోడి, తల్లి కోడి. ఇక శత్రువు వస్తున్నప్పుడు, డేగ అమాంతంగా వస్తున్నప్పుడు ఆ తల్లి వారిని హెచ్చరిస్తుందంట. ఆ హెచ్చరికను పిల్లలు వింటారు. వెంటనే విని అవి కూడా కంగారు పడిపోయి, ఇక చెప్పాలంటే తల్లి కోడి అలా రెక్కలు చేసుకుంటుంది. అప్పుడు వెంటనే అవన్నీ ఆ రెక్కలన్నీ అడిగి అప్పుడు వెంటనే కంపుదలి. సంగమా, దాన్నే కావలి కోట లేదా కావలి గోపురం అని. సో పరలోకపు తండ్రి అదే రీతిగా నిన్ను నన్ను ఒక కావలి కోటలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఏమే హల్లెలూయా. దైవజనుడు యేసన్న గారు ఒక పాట పాడారు. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. యెహోవా నిన్నే మహిమా పరచదా కృతజ్ఞతార్పణ కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నా మనసారని సన్నిధిలో సాగిలపడి చేసేదా, సాగిలపడి సాగిలపడి సారము చేసేదా. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడకపోతే మన జీవితాలు లేవు. ఆమేన్ చెప్తామా? ఆయన మనలను తన రెక్కల చోటలో మనలను భద్రపరుస్తున్నాడు. ఆమేన్. ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఒక సమస్య వచ్చింది. సంగమా, దేవుని యొక్క ప్రజలను ఆయన కాపాడాలని ఎప్పుడు తపన పడుతున్నాడు. ఈరోజు దేవుని ప్రజలమైన నిన్ను నన్ను మనలను ఆయన కాపాడాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి శ్రమ వచ్చిందంటే, ఎలాంటి బాధ వచ్చిందంటే, వారు చాలా కృంగితూ దేవునికి మొరపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వారి జీవితాల్లో విజయం లేదు, ఓటమి, శత్రువుల చేతిలో ఓడిపోతూ ఉంటున్న అనుభవం. అటు శత్రువు చాలా విపరీతమైనటువంటి ప్లాన్ వేశారు ఫిలిస్తీన్లు. ఏ రీతిగా దొరుకును అంటే వాళ్ళందరినీ హతమార్చాలని. కానీ అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడి పేరే షమూయేలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షమూయేల్ అనే మాటకు అర్థం ఏంటంటే నేమ్ ఈజ్ అ గాడ్. అతని పేరు దేవుడు, దేవుని కొరకు ఉన్నవాడు. ఆమేన్. షమూయేల్, షమూయేల్.
సో దేవుని కొరకు ఉన్నవాడు అనగా ప్రజల పక్షముగా వ్యాజ్యమాడుతున్నవాడు. సంగమా, నాకు సిస్టర్ చెప్తూ దైవజనుడి గురించి అని నాకు ఆవిడ సిస్టర్ చెప్తున్నప్పుడు నేను సాధారణంగా ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలని అనిపించేది, కానీ ప్రార్థన చేస్తుండేవాడిని. బట్ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ నువ్వు ఇంటికి వెళ్ళని. మన లాస్ట్ డిసెంబర్ 29ని జరుగుతున్న థ్యాంక్స్ గివింగ్ సర్వీస్కి ఇన్వైట్ చేయాలి వీళ్ళు కృష్ణ గారిని కూడా అని నా ఆలోచన. బట్ నేను ఫోన్ చేసి సిస్టర్ చెప్పాను. సిస్టర్ హృదయంలో కొంచెం ఆందోళన ఉంది. కానీ ఏదేమైనా పాస్టర్ గారు మీరు బయలుదేరండి అన్నారు. నేను వచ్చినప్పుడు నేను ఇంటికాడ ప్రార్థన చేశాను. నేను దేవుని మహిమార్థమే చెప్తున్నాను. సంగమా, దేవుడు తన ఆత్మ కార్యాలు ఎలా చేస్తాడనే విషయాన్ని మనం గుర్తించాలి. నేను అలా ఇంటికాడ ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, ప్రభా ఇంతవరకు ఆ ఇంట్లో ఎన్నో మేళ్లు చేశావు, ఇంకను నీ కుమార్తె హృదయ వాంఛలను తీర్చి ఆ బిడ్డలనేంటి తన భర్తనేంటి ఇంకను బలపరచని నేను అలా ప్రార్థన చేసి ఆ గృహానికి వస్తున్నప్పుడు ప్రభు నాతో చెప్పారు, ఒక గుడ్ న్యూస్ ఆ ఇంట్లో వినబడబోతుందో చెప్పు అన్నారు. సంగమా, దేవుడు తన ప్రణాళిక అంతా కూడా ఏంటంటే మనం వర్ధిల్లాలని, మనం ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలని. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు పేరు సమూయేలు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు దగ్గరికి వారు వచ్చినప్పుడు చూద్దాం ఒక్కసారి 3వ వచనం చదువుమా. 2వ వచనం 7వ అధ్యాయం 2వ వచనం. చూడండి, యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా వీళ్ళైతే చాలా బాధలో ఉన్నారు. ఎవరు చెప్పాలి? ఎవరు? నిడదవోలు ప్రజల, ఇశ్రాయేలీయులు చాలా దుఃఖంలో ఉన్నారు. అయితే సంగమా, ఆ దుఃఖంలో ఉన్నవారు ఇక చెప్పాలంటే వాళ్ళ దగ్గర మందస్సం లేదు. మందసము ఆ కిర్యా తారీబు అనే ప్రాంతంలో 20 సంవత్సరములైందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందసం ఒకటి లేదు. ప్లస్ వీళ్ళు ఎంతగా దుఃఖంలో ఉన్నారంటే కంటిన్యూ చేయండి ఒకసారి. చూడండి ప్రియులారా, అందుకొరకే మన కొరకు ప్రార్థించే దైవజనుడు కావాలి. భర్త కొరకు ప్రార్థించే భర్త, క్షేమము కొరకే ప్రార్థించే భార్య కావాలి. భార్య కొరకు సుఖక్షేమముగా ఉండగలిగినటువంటి ప్రార్థించే ప్రార్థన పరుడైన భర్త కావాలి. అందుకొరకే ఈ మిస్పా అనేది కావలి కోట. ఈ మిస్పా అనుభవంలోనికి ప్రతి ఒక్కరు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. సంగమా, దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు చెప్తున్న మాట, ఆ దైవజనుడు చెప్పిన మాటకు ఇశ్రాయేలు ప్రజలు లోబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు విధేయత చూపించారు. అంత మాత్రమే కాదు, మిస్పా అనే ప్రాంతానికి దేవుడు పిలువనంపించాడు సమూయేలు. అందుకే నేను చెప్పాను ముందుగా, మిస్పా అనగా చెప్పాలి. ఇప్పుడు నీ అనుభవం ఏదైనా సరే, మీరు నడుస్తున్న మార్గం ఏదైనా సరే, ఒకవేళ మీరు దుఃఖకరమైన అనుభవంలో ఉన్నారా? హలో, వింటున్నారా? ఒకవేళ శ్రమ అనుభవంలో ఉన్నారా? ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నారా? మిస్పా దగ్గరికి వద్దాం. ఆమేన్. బట్ ఆ మిస్పా అనుభవంలోనికి దేవుడు తీసుకొస్తున్నారు. అందుకొరకే కావలి కోట. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు వీళ్ళందరినీ పిలిపించాడు. పిలిపించి ఒక్క మాట చెప్తున్నాడు, ఈరోజు నా సంగమా, నువ్వే అనుభవం గుండా వెళ్తున్నా,
దేవుడు ఈరోజు నేను చెప్తున్న అనుభవాన్ని కనుక మనం స్వీకరించగలిగితే డెఫినెట్లీ ఒక విజయాన్ని నువ్వు సొంతం చేసుకోబోతున్నావు. ఆమె చెప్తాం ఒకసారి. మీ పక్కవారు వైపు చెప్పండి, దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ అప్పా. అమ్మ అటు ఇటు తిరగొద్దు దయచేసి. లేదు అవ్వలేదు, అది ఆగలేదు, కంటిన్యూ అవుతుంది. దయచేసి అటు ఇటు తిరగొద్దు. థ్యాంక్ యూ అప్పా, థ్యాంక్ యూ అప్పా, థ్యాంక్ యూ అప్పా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, దుఃఖ సంకటముల మధ్యలో ఉన్నను కొన్ని మనోభావాలు నాకు తెలవకపోవచ్చు. కొన్ని సమస్యలు ఒక దైవజనుడు తెలియకపోవచ్చు. కానీ ఆంతర్యం ఎరిగిన వాడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. అందుకే దేవుని సన్నిధికి మనం రావాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు సమయాలు చెప్పాడు, మీరందరూ కలిసి మిస్పా అనే ప్రాంతానికి రండి. ఇప్పుడు 3వ వచనం చదవండమ్మా. మూడు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. అందుకొరకే నేను మొదట చెప్పాను, ఈ కావలి కోట అంటే దైవజనమా ఆయన కాపుదల ఉండే స్థలము. ఆమేన్. ఇప్పుడు వీళ్ళకి సమస్య వచ్చింది. శత్రువు తరుముతున్నాడు, హతమార్చాలని చూస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. అయితే సమూయేలు దైవజనుడు సమూయేలు చెప్పాడు, మీరు మిస్పాకు రండి, అనగా దేవుని కాపుదల ఉండే స్థలానికి రండి. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. నేను పదే విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మీరు శ్రద్ధగా వినాలని. ఆ విషయాలు మీరు గ్రహిస్తే డెఫినెట్లీ గొప్ప విజయాలను మీరు ఎగరవేయబోతున్నారు. ఏమని చెప్తాం ఒక్కసారి. ఆమెను కూడా సంతోషంగా చెప్తే బాగుంటుంది. ఇంకా హల్లెలూయా. మనం ఓడిపోవటం దైవీ ఇష్టం కాదు. మనం విజయ ఆనందములో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో బ్రదర్ మీకు అది వచ్చేసింది కదా, నేను సాక్షి టక్కని చెప్పినప్పుడు విన్నాను. నిజంగా బ్రదరు తాడేపల్లిగూడి నుంచి వస్తున్నారు. సో వారికి ఉన్న ఆలోచన ఏ రకంగా, అసలు మన దగ్గరికి రాలేదు ఆయన, వేరే ఎవరినో కలుసుకోవడానికి వచ్చారు. సడన్గా అలా నాకు అటు సైడ్ వచ్చి చెప్పారు, పాస్టర్ గారు ఇక్కడ పలానా అంటే అది నాకు తెలియదు బ్రదర్, ఒక పని చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఆరాధనలో ఉండండి అన్నాను. అంతే. ఎందుకు అంటే మిస్పా యెహోవా కాపుదల ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు. పడండి గట్టిగా చెప్పట్లేదు. ఆ తర్వాత వాస్తవానికి ఆ సహోదరుడు కొన్ని స్ట్రగుల్ నుంచి వచ్చారు. పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియపరిచారు. కొన్ని దుఃఖకరమైన అనుభవాలు, కొన్ని నష్టాలు. అయితే సహోదరుడు చాలా భారంగా ప్రార్థిస్తున్నాడు, నాకున్న కొన్ని పరిస్థితులన్నీ తొలగిపోవాలి, ఫైనాన్షియల్గా నేను స్థిరపడాలని. అవునా కదా బ్రదర్? నేను ఇంతవరకు అడగలేదు ఆయన్ని. దేవుడు నాకు తెలియపరుస్తున్న విషయమే. తనలో హృదయంలో ఒక పట్టుదల ఉంది, నేను కష్టపడాలి, నేను స్థిరపడాలి. ఐఎమ్ రైట్ బ్రదర్? సో ఆయన వచ్చిన తర్వాత నేను ప్రార్థించడం మొదలు పెట్టాను పర్సనల్గా. దేవుడు నాకు ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఒకటే, నేను ఆయనతో చెప్పాను, మీరు కష్టపడుతున్న ప్రతి కష్టార్జితం 1 రూపీ కూడా నష్టపోడరు, ఇక దేవుడు అద్భుతకరమైన నడిపిస్తున్నాడని చెప్పాను. హల్లెలూయా. దేవుడు పలికించాడు. ఆ తర్వాత సహోదరుడు దేవుడు నాకు ఇచ్చిన ఆ అనుబంధం చూడండి. ఎక్కడున్నా ఫోన్లో మెసేజో లేదా ఫోన్ చేయటమో, నా పాస్టర్ గారు పలానా చోటకి వెళ్తున్నాను, మెడికల్కి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి. అదిగో పలానా పని మీద వెళ్తున్నాను, ప్రార్థన చేయండి.
ఇదిగో పాస్టర్ గారని లాస్ట్ వీక్ వచ్చారు, పాస్టర్ గారు నేను వీసా అవ్వాలి, ఆ వీసా రాగానే నేను త్వరగా వెళ్ళాలి, ప్రార్థన చేయండి. ఎందుకు? దైవజనుడు దగ్గర చెబుతూ వచ్చారు. ఎందుకు? దైవజనుడు మొర్ర పెడతాడని. అలా ప్రతిసారి ఆయన చెప్తున్న అనుభవంలో ప్రియులారా, ఈరోజు దేవుని కృప ఏంటంటే మిస్పా అనే దేవుని కాపుదలలోకి ఎప్పుడైతే మనం వస్తామో దేవుడు ఒక్కొక్కటి విడుదలిచ్చి విజయ పదంలోనికి నడిపిస్తారు. నమ్మితే గట్టిగా చెప్పడం పడతాం. అందుకే సమయాలు చెప్పాడు, మీరు మిస్పాకి రండి. సో వచ్చారు. వీరు చేస్తున్న విషయాలను సమయాలు ప్రకటించాడు. ఆ విషయాలు ఏంటో తెలుసండి? మొట్టమొదటిది చూద్దాం ఒకసారి. పూర్ణ హృదయముతో ఎవరి దగ్గరికి రావాలి? పూర్ణం అంటే కంప్లీట్. కొందరి ఆలోచనలు సగం ఎక్కడ ఉంటుంది, సగం ఇంటి దగ్గర ఉంటుంది, లేకపోతే సగం వేరే వేరే ఆలోచిస్తూ ఉంటారు. కొందరైతే యవనస్తులు అయితే ఇక చెప్పవసరం లేదు, బైబిల్లోనే ఫోన్ ఉంటుంది, బైబిల్ తెరచే ఉంటారు, వాక్యం వెంటనే ఉంటారు, మీరు చాటింగ్ చేస్తుంటారు. ఓకే హాయ్, ఎక్కడున్నావు? చర్చిలో ఉన్నాను. ఎప్పుడు వస్తావు? 12:30కి పోతుంది. సంగమా, దృష్టి మనం దేవుని సన్నిధిలో పెట్టాలి. ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ హృదయంతో మనం దేవునికి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎలా రావాలంట? హాఫ్ కాదు, పావు కేజీలు కాదు, పూర్ణ హృదయంతో దేవుడి దగ్గరికి రావాలి. చెప్పండి, పూర్ణ హృదయం అనండి. అందుకే ప్రియులారా, దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి అంటే వెండి బంగారాలు కాదు, వెలగల రాళ్ళు కాదు, వజ్ర వైడూర్యాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, విరిగి నలిగిన హృదయంతో ఆరాధించడం. నేను ఎందుకు ఆరాధనలో చేతులు పైకెత్తండి, చప్పట్లు కొట్టండి అని ఎందుకు చెప్తానంటే, మన ప్రాణాత్మ శరీరము ఆయనకి సమర్పణ అయి మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో దుఃఖముతో ఉంది. ఎవరు? హన్నా. ఆమె దుఃఖం దైవజనుడు కూడా అర్థం కాలే. ఆమె దుఃఖంతో ప్రలాపించి మూలుగుతుంది. ఆ మూలుగులు ఎవరు చూశారు? ఆమె దేవుని యొక్క సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టింది, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది. ఆమె లోపట మూలుగులు దేవుడు విన్నాడు. దైవజనుడు ఏలీ వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నీ ప్రార్థన వినబడ్డది. దేవుడు నాతో చెప్పాడు, మరల మీదిటికి నువ్వు గర్భవతివై నీవు అడిగిన దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని చెప్పాడు. గట్టిగా చెప్పలు పడదాం. అన్న ఏమడిగింది చెప్పండి? బంగారం అడిగింది. ఎవరు బంగారం అంటున్నారు? స్తోత్రం. కుమారుడు. ఎందుకు అడిగింది కుమారుణ్ణి? ఏమా? కలెక్టర్ చేయాలనా, ఎమ్మెల్యే చేయాలనా, డాక్టర్ చేయాలనా, లాయర్ చేయాలనా, పోలీస్ చేయాలనా? కాదండి. తన హృదయంలో సమర్పణ. ఏంటి తెలుసా సమర్పణ? తండ్రి 10 తరాలు గడిచిన తరంలో ఏ తరం చూసినా వంశములో, నా భర్త వంశములో ఒక్కడు లేడు యాజకత్వం వహించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాజకత్వం వహించి నీ సన్నిధిలో, నీ మందస్సు దగ్గర, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగిన యాజకుడు ఒక్కడు నాకు కావాలి. ఒకవేళ నీవు నా గర్భాన కుమారుడు కనుక పుట్టిస్తే ఆ కుమారుడిని నీకు ఇచ్చేస్తానన్నది. గట్టిగా చెప్పకూడదు ఒకసారి. దేవుడు పరలోకం నుంచి నేనన్నాడు, ఎస్ నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు వెంటనే ఇచ్చాడు. ఈరోజు నా సంగమా, ప్రియ తల్లులు, దేవుడికి మీకు ఇచ్చిన కుమార్తెలు కుమారులు ఎవరి కోసం తెలుసా? ఎవరి కోసం? దేవుడు మీకు ఇచ్చిన బహుమానాలు ఎవరి కోసం పెంచుతున్నారు మీరు? దేవుడు మీకు ఇచ్చిన బహుమానం ఎవరి కోసం పెంచుతున్నారా అని అడిగాను నేను. దేవుని కోసం ప్రతిష్ఠిత చేయండి, దేవుని కోసం సిద్ధపరచండి, వాక్యాన్ని వినిపింప చేయండి, వాక్యపు వెలుగులో నడిపించండి. అది తల్లిదండ్రుల బాధ్యత. తల్లి హన్నా
సమర్పించుకుంది. ఇప్పుడు మనం చెప్తున్నామే, ఈ 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ మిస్పాకి తీసుకురండి అని చెప్పిన ఆ దైవజనుడే ఆ కుమారుడు. గట్టిగా చెప్పకూడదాం, సమూయేల్. హల్లెలూయా. ఇప్పుడు సమస్య వస్తే ఎక్కడికి వచ్చారు ప్రజలు? దైవజనుడి దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేయండి. నాకు పుట్టిన బిడ్డలు ప్రియులారా, నేనైతే దేవుని సన్నిధిలో పుట్టకముందే దేవుడిని సన్నిధిలో అనుకున్నాను. నేను ఒకవేళ నాకు బిడ్డలు పుడితే ప్రభా వారిని పరిచర్య చేయాలి. ఇట్ ఇస్ ట్రూ. ఈ స్థలంలో నిలబడి చెప్తున్నాను నేను. అది స్కూల్ కూడా ఏ స్కూల్ పడితే ఆ స్కూల్లో వేయను ప్రభా. నేను అలా వెళుతున్నప్పుడు సడన్గా ఒక స్కూల్, చాలా పెద్ద స్కూలు, అది మంచి స్కూలు. పైగా ఆ స్కూల్ గురించి నేను విన్నాను. ఏమనంటే ప్రిన్సిపాల్ మంచి ప్రార్థన పరుడు. నెక్స్ట్ ఆ స్కూల్ ప్రార్థనతో ప్రారంభమవుతుంది, ప్రార్థనతో ఎండ్ అవుతుంది. నాకు ఈ రెండు నచ్చాయి. నాకు పిల్లలు పుట్టలేదండి అప్పుడే. ఎందుకో ఒకరోజు మాట పలికాను నేను, ప్రభా నా బిడ్డలు పుడితే కనుక ఈ స్కూల్లోనే చదవాలన్నాను. అంతే. అదే స్కూల్లో నా బిడ్డలు చదివారు. ఒక గొప్ప సేవకుని ఆర్గనైజేషన్ స్కూల్ అండి, సెంట్ ఆల్ఫెన్స్ హై స్కూల్. సంగమం ఎందుకు స్కూల్ అన్నానంటే, వేరే స్కూల్లో ఏం చెప్తారో తెలీదు. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, మీ బిడ్డలను ఎంకరేజ్ చేయొద్దు. స్కూల్ వాతావరణం అలాగే ఉంటాయి, అది ఏ స్కూల్ అయినా. కానీ మీ బిడ్డలు దేవుని పిల్లలని గుర్తించి, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సత్యం తెలుసుకోవాలి. ఇప్పుడు స్కూల్లో ఏదో ఒక పండుగ చేస్తారు, ఆ పండుగలో వేషాలు వేపిస్తూ ఉంటారు. ఈ పిల్లోడికి లేకపోతే అమ్మాయికో అబ్బాయికో వేసేసి ఈ యాసం వేపిస్తారు. ఇంకో తల్లిదండ్రులు మురిసి ఓ ఫోన్లు సెల్ఫీ. వద్దు, అలాంటి పనులు చేయొద్దు. ఈ రోజుకి నా బిడ్డ ఇక్కడే ఉంది, అడగండి. కాలేజీలో ఫేవరల్ పార్టీ, నేను అన్న తప్పను, వెళ్ళాలి, సరదా ఉండాలి, నేను కాదంట. అదేం పాస్టర్ మరీ బొత్తుగా మీరు అనొచ్చు. మీరు కొందరు అనేసుకుంటున్నారు కూడా ఆల్రెడీ. కానీ ఈ రోజుకి నేను చెప్తాను, ఫేవరల్ పార్టీ వస్తే మానే అంటాను నేను. అక్కడ ఏముంటుంది? ఆటలు పాటలు, డెస్కోలు, డ్యాన్సులు, రకరకాల అమ్మాయిలే కానీ బేభత్సమైన అల్లరి, కేకలు. ఈ రోజుకి నా పెద్ద కూతుర్ని కానీ చిన్న కూతురు కానీ మీరు అడగండి పర్సనల్గా. నాకు నిన్న ఫ్రైడే చెప్పింది, అంటే నేను సాటర్డే వెళ్ళను. ఏమా అన్నాను, నా కాలేజీలో అంత జూనియర్స్ అందరూ ప్లాన్ చేసి పెట్టారు ఫ్రైడేలో. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, సరే అమ్మా అన్నాను అంతే. నేను మానేవాళ్ళలేదు, తానే మానేసింది. ఎందుకంటే అక్కడ అల్లరి ఉంటుందని తనకు గుర్తించింది. ఎందుకు గుర్తించిందంటే, జీవము గల వాక్యాన్ని ఆమె బిడ్డకి వినిపించాను కాబట్టి. హల్లెలూయా. అందుకే మీ పిల్లలకి నేర్పించండి. దైవజనుడు మోషేకి దేవుడు చెప్పాడు, మీ యొక్క చేతికి, మీ పిల్లల చేతికి బాసికం లేక నెత్తి ఇక్కడ బాసికం వల్ల చేపియండి అని. అందుకొరకే ప్రియులారా, చిన్న బిడ్డల్ని మీరు దేవుని సన్నిధిలో పెంచగలిగితే రేపు ఎంత పెద్ద అయినా సరే ఒక్క మాట పిలవగానే వెంటనే డాడీ మమ్మీ అంటారు. ఈరోజు మీరు మురిసిపోతున్నారనుకోండి, జాగ్రత్త. అందుకే పిల్లలు మొక్కై వంగనది చెప్పాలి. ఎలాంటి విషయాలు బాగా తెలుసు ప్లీజ్. ఇప్పుడు ఇందాక నేను కంటతో వాక్యం చెప్పారు వీళ్ళు 5గురు. నేను వారిని బట్టి నేను చాలా సంతోషం. గట్టిగా చప్పలు కొడదాం. సామెతలు చదవమన్నాడు, సామెతలే మరి కష్టమే. నేను ఇందాక జస్ట్ అలా కూర్చుని చూస్తున్నాను, ఒకరికొకరు వెంటనే బైబిల్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు. ఆ ప్రిపరేషన్ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వాక్యములో, నోటిలో వాక్యం ఉండాలండి. మన తలంపుల్లో వాక్యం ఉండాలి. ఆ వాక్యం అని యేసు మన హృదయంలో ఉంటే ఈ నోటి మాట వ్యర్థమైన మాట రానివ్వదు. హల్లెలూయా. బిడ్డలకి నేర్పించండి. 3వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్పగలరా? సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. కొడని గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. బికాస్ ఎందుకంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. అలా వాక్యం ఉంటున్నప్పుడు అపవాదిని కుటుంబానికి అడగని బిడ్డలను కూడా తాకటానికి అధికారం దేవుడు ఇవ్వడు. చెప్పండి ఆమేన్. కాబట్టి ప్రియులారా,
అన్న సమర్పించిన సమర్పణ బట్టి దేవుడు అభిషక్తునిగా చేశాడు. ఆ అభిషక్తుడు కూడా రాజులను అభిషేకించే సమయలు. సరే, సబ్జెక్టులకు వస్తున్నాను. నేను టైం చాలా ఫాస్ట్ అయిపోతూ ఉంది. అందులో సమ్మర్ స్టార్ట్ అయింది. నేను మిమ్మల్ని త్వరగా వదలాలని ఆశించాను. మొదటి ఆదివారం కొంచెం అటు ఇటు అవుతుంది, దానికి మరలా మీరు ఉంటారు కానీ చేయరు అని లోపల కొంతమంది స్తోత్రం. బట్ ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ దేవుడు ఇంకొక ఏసీ ఇవ్వబోతున్నారు. గట్టిగా చెప్పండి అది. హల్లెలూయా. సో ఎందుకు అంటే మిమ్మల్ని అలాగా చల్లదనంలో అలా కూర్చొని నిద్రపోవటానికి కాదు, స్తోత్రం, ఉద్యమాన్ని తీసుకురావటానికి. ఏమే హల్లెలూయా. సంగమా, సమూయేలు మిస్పా దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మొదటి మాట, మీ పూర్ణ హృదయముతో చదువుమా, 3వ వచనం. ఒక్క నిమిషం అమ్మా తల్లి, అటు ఇటు తిరగొద్దమ్మా, నువ్వు అక్కడన్నా కూర్చోండి తల్లి. సురక్తం అప్ప, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి బిగ్గరగా చెప్పలు కొడదాం, బిగ్గరగా గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయాలి. ఇప్పుడు మీ మధ్య నుంచి తీసివేయాలంటున్నాడు. ఏంటి చెప్పాలి? అన్య దేవతలు. ఇప్పుడు మీరు అనొచ్చు, పాస్టర్ గారు మా మధ్యలో ఏమున్నాయండి, మేము ఎప్పుడో తీసేసాం కదా అనొచ్చు. కొన్ని ఆ విషయాన్ని వివరణ ఇచ్చి నేను మరలా ముందుకు వెళ్తా. విగ్రహాలు అనండి ఒకసారి. విగ్రహాలు ఉంటే కనుక దేవునికి ఇష్టం ఉండదు. ఈయన సజీవుడు. చెప్పండి. ఈయన సర్వభౌమ అధికారం కలిగిన వాడు. మనం ఆరాధించుతున్న దేవుడు సజీవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏలాంటి విగ్రహము నీ మధ్యలో ఉండకూడదు, నువ్వు తీసివేయాలంటున్నాడు. విగ్రహం అంటే ఫోటో గురించి నేను మాట్లాడలేదు. దేవునికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన మొదటి ప్రయారిటీ నువ్వు ఇవ్వకుండా, నువ్వు దేన్నైతే ఎక్కువ ఆరాధిస్తావో, దేని మీద అయితే ఎక్కువ తృష్ణ చూపి మొగ్గు చూపుతావో, అదే దేవుని దృష్టికి విగ్రహారాధన. ఒక ఎగ్జాంపుల్, ఉదయకాల సమయం మొదలుకొని సాయంత్రం వరకు దీన్నే ఉన్నాం అనుకోండి, దీని ద్వారా ఏమేమి చేయొచ్చు చెప్పండి? ఎవరైనా చక్కగా జ్ఞానం కలిగిన వారు చెప్తారా? స్తోత్రం. ఏమేమి చేయాలి, ఏమేమి చేయొచ్చు అమ్మా? చిన్ని చక్కగా చెప్పింది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ చిన్ని. ఫోన్ మాట్లాడచ్చు ఎంతసేపు? చెవులు పోటు వచ్చేదాకా. కొంతమందిని ఉన్నారు, నిజంగా చెప్తాను, అంటే ఇలా అని కాదు, ఈ ఫోన్ కనుక నోరుంటే, ఒరే దుర్మార్గురాలా, దుర్మార్గుడా అని తిట్టేదేమో. అసలు ప్రపంచంలో మోదీ గారికి కూడా వస్తాయో లేదో తెలియదు నాకు అన్ని ఫోన్లు. మిఠాయి కొట్టి నుంచి ఫోన్లు, ఏమంటే మిక్చర్ కొట్టి నుంచి ఫోన్లు, ఈవెన్ చెత్త డబ్బాలు ఉంటాయి కదా, చెత్త ఏరుకుని ఉంటాయి డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో అంటాడు కదా, వాడు కూడా, అమ్మగారు మీ చెత్త ఉందా మీ దగ్గర, ప్లాస్టిక్ ఫోను. ఎంత ఘోరం అంటే, చాలామంది చూశానండి. నాకు నిజంగా ఈ మధ్యకాలంలో ఒక ఆలోచన వస్తుంది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని, సిఐ గారిని రిక్వెస్ట్ చేసి, సార్ నాకు పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం, నేను ఒక సామాజిక అంటే ఈ సోషల్ వర్క్ నేను చేయాలని నాకు ఇష్టం ఉంది, కొంచెం మీరు పర్మిషన్ ఇస్తే నేను చేస్తానంటే ఏంటి తెలుసండి, ఫోన్ ఇచ్చిన, వేరే ఫోన్ ఉందా, అది ఆయన కూడా బిజీ అయిపోయారు, వాళ్ళు కూడా బిజీ అయిపోయారు. ఒక్క నిమిషం నాని, ఒక్క 5 నిమిషాలు నాని, లేకపోతే ఆయన మామూలుగా ఉండడం. ఇదిగోండి వస్తున్నాను. ఎక్కడ? అలాగే అలాగే. మగవాళ్లే కాదండి, సిస్టర్స్ కూడా. గేట్ దగ్గర చూస్తాను నేను, మా ఇంటి దగ్గర అక్కడ కిటికీలోంచి. ఇక మొన్న ఒక సిస్టర్ మాట్లాడుతున్నారు, ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఇలాగే పెట్టే నోరు పూసే. ఇగో చుట్టుపక్కల నలుగురు ఉన్నారన్న ఆలోచన కూడా లేదండి.
నాకు అనిపించింది, నేను నిజంగా ఫోన్ మాట్లాడుతూ ఎవరైతే వెళ్తారో వాళ్ళని ఆపి, నేను ఎవరో సిస్టర్ పాపం 35 సంవత్సరాలు ఉంటాయి ఇంచుమించు, నేను యంగ్గానే ఉన్నారు, 2 బిడ్డల్ని ముందు వెనకాతలు కూర్చోబెట్టుకుని ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. నాకు అనిపించింది, ఒకవేళ ఆమె తప్పు చేసిన మిస్టేక్ ఎదుటివాడు బలైపోతున్నాడు కదా, ఏ అంత కొంపలు మునిగిపోతున్నాయే, నువ్వు ఒక పక్కన ఆగి మాట్లాడి వెళ్ళొచ్చు కదా. సంగమా, దేవుడు మనకి ఇచ్చాడు, ఇది ఎంతవరకు వాడాలి అంతవరకే. ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇక రకరకాల ప్రియులారా, అందుకే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తే అది దేవుని దృష్టికి ఏంటి? నువ్వు దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నావు, నీ స్నేహితుడితో ఎంతసేపు మాట్లాడుతున్నావు, దేవుడు దాన్ని చూస్తున్నాడు. నువ్వు టీవీకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు, దేవుని దృష్టిలో అది విగ్రహారాధన. కొంతమంది షాపింగ్లు అంటే చాలా ఇష్టం, కొంతమంది అంటే అదొక ఆనందం. కొనకపోయినా అలా వెళ్ళి మొత్తం పైనుంచి కింద తీసి అవి తీయండి, ఈ తీయండి, ఈ తీయండి, ఈ తీయండి అని చెప్పి చివరికి వచ్చి నీ కొనుక్కొని వచ్చేస్తారు. అదొక ఆనందం. మొన్న కొన్న సందర్భంలో చూస్తే ఎందుకు వెళ్తారంటే అక్కడ ఏసీ ఉంటుంది కదా, కొద్దిసేపు అలా ఆస్వాదిద్దామని అంటారు. ఇలా కూడా వెళ్తారా? కొంతమంది బట్టలు పిచ్చి, కొత్త చీర లేకపోతే, కొత్త డ్రెస్ లేకపోతే చర్చికి రారు, అది విగ్రహారాధన. కొంతమంది వంటలు పిచ్చి, పొద్దున్న లేచి చికెనో మటనో. నేను అంటాను ప్రియులారా, ఈ తాత్కాలిక శరీరం, మృతతుల్యమైపోతున్న శరీరం, నాన్న ఈ దీంట్లో పెట్టగలరా? ఏజ్ మారుతున్న కొద్ది ఫేస్ ఎలా అవుతుందో అదని. ఎవరైనా ఫోటో, కొంచెం సెలబ్రిటీ ఫోటో అయినా పర్లేదు, ఆమె యంగ్ స్టార్లు ఎలా ఉంటుంది, 60 ఏళ్ళకి ఎలా ఉంటుంది, 80 ఏళ్ళకి ఎలా ఉంటుంది, అది ఏమన్నా రాగలుగుతుందా? ఛాన్స్ ఉందా? ఒక్కసారి చూపిండి. ఈ మట్టి శరీరం ఇది, దీన్ని ఎంత రంగులు పూసుకున్నా, ఎన్ని డిఫరెంట్. ఈ మధ్య సోప్ ఒకటి వచ్చింది, గర్ర సోప్ అంట. ఏ సోపు? గర్ర సోప్. హల్లెలూయా. నిజమండి, ఫెయిర్ అండ్ లవ్లీ మీద నేను కంప్లైంట్ వేయాలనుకున్నాను నేను. ఎందుకంటే ఆ యాడ్ చూసి తెగ నేనైతే రాసేసేవాడిని అండి. మీరు ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసేవాడిని, ఎందుకంటే నాకు అసలు నలుపు అంటేనే ఇష్టం ఉండదు. మరలా నేను తెలివిగా ఏం చేసేవాడిని తెలుసా? తొందరగా తెల్లగా వస్తారని ఫెయిర్ అండ్ లవ్లీలో పసుపు వేసి అలా మిక్స్ చేసి రాసేసేవాడిని. ఎవరి జీవితం అండి, నేను యథార్థంగా చెప్తున్నాను. కానీ ఆ ఫెయిర్ అండ్ లవ్లీ మీద ఇలా ఛాయలు ఉంది. వారానికి, 2 వారాలకి, 3 వారాలకి, 4 వారాలకి తెలుపు. కానీ మీరు నమ్ముతారు లేదు తెలియదు, కానీ ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీని. కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు నాకు చెప్పారు, నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ వాడద్దన్నాను. నిజమండి. స్నానం అవ్వగానే ఫస్ట్ అద్దం ముందుకెళ్ళి అలా వాసేసేవాడిని నేను. కానీ ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు చెప్పారు, నీకు కావాల్సింది ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, ప్రేయర్ అండ్ లవ్లీ. ఆమెను చెప్తారనుకున్నాను. నీకు అర్థమైంది? అర్థం కాలేదా? ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, ప్రేయర్ అండ్ లవ్లీ. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అలా పరిశుద్ధ అలంకారంతో ధరించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటానో, నాకు తెలియకుండా ఒక ఆనందాన్ని అలా క్యారీ చేస్తూ అలా దేవుని సన్నిధికి వస్తూ ఉంటాను నేను. సంగమా పెట్టారమ్మా? చూసి ఎవరమ్మా ఫేస్ పెట్టారు? ఎవరిని పెట్టారు? అబ్బా స్తోత్రం. వాటే చూడండి, ఎంత చక్కగా ఇక చూడండి. పాపం ఈ ఫేస్ చూడండి ఎలా వచ్చిందో. ఈ ముడతలు కూడా రాకుండా కాపాడుకుంటూ ఉంటారు చాలామంది. కానీ నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన శాశ్వతం. ఇంతలోన కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా లోకాన్ని. హల్లెలూయా. ఏది శాశ్వతం కాదండి. మట్టి నుంచి వచ్చాం చెప్పరే. అయితే ఈ భూమి మీద కష్టాలు, అపజయాలు, శ్రమలు కొలిమి కొన్ని అనుభవాలు ఉన్నను. దేవుడు చెప్తున్న ఆలోచన ఏంటో తెలుసా? నీవు నా కుమార్తెవే, ఇదిగో నా కాపుదలకి రా, నా సన్నిధికి రా, నన్ను పూర్ణ హృదయంతో వెతుకు. నీకు ఏదైతే నీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను ఇవ్వగలటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నాకు కావలసిన ఏంటి? నా పూర్ణ హృదయంతో నన్ను సేవించాలి. నెక్స్ట్ నాకు అసహ్యమైనది నీ దగ్గర ఏదైతే ఉందో అది విడిచేయి. ఇక్కడ సమూయేలు చెప్పాడు, ఇక్కడ విగ్రహాలది ఏదైతే ఉందో ఈ గుంపు ఏం చేస్తుందంటే జీవము గల దేవుని మరచి ఇష్టానుసారంగా అక్కడ వారు అన్య దేవతలకు విగ్రహం చేస్తున్నారు. చదువు ఒకసారి మూడో వచ్చిన త్వరగా. తీసివేసానండి ఒకసారి. ఆమె నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటాను ఇప్పుడు మనల్ని, మిమ్మల్ని అందరినీ అడగొచ్చా? సిద్ధమా? సమాధానం చెప్తారా? అడుగుతారా? చెప్తారా? అడుగుతాను చెప్తారా? రైట్. టుడే ఎంత డేట్ అమ్మా? 8 ఫిబ్రవరి. నెల చెప్పలే, 2వ నెల. రైట్. సో బలలో ఎంతమంది చేస్తున్నారు? ఆల్మోస్ట్ అందరూ. ఓకే, దట్స్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జనవరి 26వ తారీఖు మొదటి తారీఖు నుంచి మొదలుకొని ఈ ఫిబ్రవరి 8వ తారీఖు వరకు పాస్టర్ గారు నేను సీరియల్ కానీ సినిమా కానీ చూడలేదు అని ఎవరైనా ధైర్యంగా చెప్తారా? ట్రూగా సీరియల్ కానీ అట్లీస్ట్ యూట్యూబ్లో షార్ట్ మెసేజ్లు కూడా అప్పుడు చేయలేదు. అది కూడా అల్లరితో కూడిన ఆటపాటలే కదా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నేను అంటాను, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అదే విగ్రహారాధన. నిన్నేదైతే దేవునికి దూరం చేస్తుందో, నిన్నేదైతే ప్రార్థన చేయనివ్వకుండా చేస్తుందో, నిన్నేదైతే దేవునికి దగ్గరగా రానివ్వకుండా చేస్తుందో అదే దేవుని దృష్టికి విగ్రహారాధన. ఈరోజు ఆ విగ్రహారాధన తీసివేసేద్దాం. ఆమెను అంటారనుకున్నాను నేను. పాస్టర్ గారు మా ఫేవరెట్ సీరియల్ ఎలా మానాలి పాస్టర్ గారు? మీరు మరీ పొత్తుగా, మీరు మరీ అంత ఖండితంగా చెప్తే ఎలా పాస్టర్ గారు? మాంతంలేండి మెల్లమెల్లగా. ఓ 2-3 ఎపిసోడ్లు చూడకపోయినా మేము అప్పుడప్పుడు టీవీలో మిస్ అయిపోతున్నాం. కరెక్ట్గా తీసేస్తున్నాడు, అందుకే ఫోన్లో చూస్తున్నాం. ప్లీజ్ అండి, నేను చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. దేవుడు విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ విజయాన్ని పొందలేకపోవటానికి గల కారణం ఇంకోటి కూడా చెప్తున్నానండి. సాతానుకున్న ఆలోచన ఏంటి తెలుసండి? మనం ఎప్పుడు కృంగిపోవాలి. సాతాను యొక్క తలంపు ఏంటి తెలుసా? మనం నష్టపోవాలి. సాతాను యొక్క తలంపు ఏంటంటే మనకు అభివృద్ధి రాకూడదు. శత్రువు చేతిలో మనం ఓటమి పాలైపోవాలి. ఇది సాతాను యొక్క ఉద్దేశం. అందుకే సమూయేలు చెప్తున్నాడు మిస్పా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు త్వరగా చదవండి. మొదటిది చెప్పాలి. మొదటిది పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి మనం రావాలి. నెక్స్ట్ ఆయనకి ఇష్టం లేని విగ్రహాలు తీసివేయాలి. పాస్టర్ గారు నేను తీసివేశానని చెప్పండి. ఒక్కరిద్దరు దగ్గర చెప్తున్నారు. పాస్టర్ గారు ఈ రోజు నుంచి నేను సీరియల్ మానేస్తానని చెప్పండి. గట్టిగా చెప్పగలరు ఎవరైనా? స్తోత్రం అమ్మా. అంత మాత్రం కాదు. హల్లెలూయా. సో తీసివేయాలి. దేవుడు చెప్తున్నాడు తీసివేయాలి. అది కంప్లీట్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ మన హృదయాలను ఆయన తట్టు తిప్పుకొని నెక్స్ట్ చదువుమా త్వరగా. నేను ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దైవజనుడు చెప్పిన 3 విషయాలను స్వీకరించి ఇష్టం లేనన్ని పక్కన పెట్టేసి విగ్రహాలు అన్నీ తీసేసి జీవము గల దేవుని సేవించడం మొదలు పెట్టారు. ఇప్పుడు 5వ వచనం.
చాలా ఇంపార్టెంట్. అపవాది కబంధ హస్తాల నుంచి మనము మన బిడ్డలు విడుదల పొందాలి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, మిస్పా అనుభవం అనేది ప్రతి ఒక్కరు రావాలి. మీ భర్త బయటికి వెళ్తే ప్రియులారా భార్య ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయాలి. బిడ్డలు స్కూల్కి వెళ్తే తల్లిగా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా మీ బిడ్డలు మరలా క్షేమంగా తీసుకొచ్చే వరకు దేవుని కాపుదల ఉండాలని, ప్రార్థన పరురాలై ఉండాలని దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఎంతసేపు చేస్తున్నారు మీ బిడ్డల కోసం, మీ భర్తల కోసం, మీ భార్యల కోసం? ప్రార్థన అనుభవం ఉన్నారా? దేవుని కాపుదల ఉండాలని, దేవుని సన్నిధికి రావాలని దైవజనుడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరించినప్పుడు వాళ్ళందరూ దేవుని సేవించడం అంత మాత్రం కాదు, అయ్యా మా ప్రతి అపరాధములు పాపములను ఒప్పుకున్నారు దేవుని సన్నిధిలో. అప్పుడు దైవజనుడు పాప పరిహారార్థ బలిగా చూద్దాం ఒక్కసారి. 6వ వచనం చదువుమా, 7వ వచనం. తొమ్మిదో వచ్చిన ఒక్కసారి చదువు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షాన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. గట్టిగా చెప్పకూడదు ఒక్కసారి. దీనిని సర్వాంగ బలి చెప్పండి అంటే అర్థం ఏంటి తెలుసా ప్రియులారా? ఈరోజు నీ పూర్ణ హృదయంతో సేవిస్తూ దేవునికి ఇష్టం లేని అన్ని విడిచిపెట్టి నీ పూర్ణ హృదయంతో దేవుని తట్టు తిరిగి నువ్వు సమస్త ప్రాణాత్మ శరీరమును సమర్పించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, నీ భర్త కోసమో, నీ బిడ్డల కోసమో, నీ కుటుంబం కోసం ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే విజయ పదములోనికి నడిపిస్తుంది. నమ్మితే గట్టిగా చెప్పండి, కొట్టండి. సమృద్ధిలోనికి నడిపిస్తుంది ఆ ప్రార్థన, అభివృద్ధిలోనికి నడిపిస్తుంది ఆ ప్రార్థన. ఒక్క ఓటు చూపించి నేను ముగిస్తాను. చూడండి ఒక్కసారి నిర్గమకాండం 23-22 ఫాస్ట్గా. నిర్గమకాండం, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 23-22 గట్టిగా చెప్పకూడదు. ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుడు చెప్తున్న మాట. ఇంకొక మాట చదవండి అమ్మా. ద్వితీయోపదేశకాండం 20-1-4 వచనాలు. ద్వితీయోపదేశకాండం 20-1-4 వచనాలు. కమ్ ఫాస్ట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవద్దు. ఆమేన్. నాలుగు వచ్చిన వరకేనా? 4 వచ్చిన వరకు. ఆమేన్. సంగమా, మీ స్వానుభవం రావాలని ఈరోజు ప్రభు తెలియపరుస్తున్నారు. ఎంతసేపు ప్రార్థిస్తున్నారు మీ భర్తల కోసం? ఎంతసేపు ప్రార్థిస్తున్నారు మీ భార్యల కోసం, మీ బిడ్డల కోసం? ఇక్కడ దైవజనుడు వారిని సిద్ధపరిచి, వారికి హెచ్చరించి, వారిని సరైన మార్గంలో నడిపించి వారి నిమిత్తం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నేను ముగిస్తున్నాను. సంగమా, వారి నిమిత్తం ఎప్పుడైతే సమూయేలు ఒక పాలు విడవని గొర్రె పిల్లను తీసుకొచ్చి సర్వాంగ బలి అంటే సమస్తం దేవునికి ఇష్టమైన బలి ఎప్పుడైతే ఆ బలిపీఠం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడో, శత్రువు వస్తున్నప్పుడు, ఫిలిస్తీన్లు ఎదురైనప్పుడు, సంగమా నా వైపు చూడండి ఒకసారి. ఆ శత్రువులు దాడికి ఇశ్రాయేలు మీదకి వస్తుంటే సమూయేలు అక్కడ మిస్పా దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఉరుములు మెరుపులు దేవుడు మెరిపించాడట. బిగ్గరగా గట్టిగా చెప్పలేదు. ఆ ఉరుములు మెరుపులు చూసే దాడికి, ఆ భయంకరమైన సౌండ్కి శత్రువు పారిపోయి చేశాడు దేవుడు. చూడండి, ఆ మాట ఉంటుంది ఒకసారి ఫాస్ట్గా. ఆ మాట చదవండి.
వారు తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు చేయాలనుకునే దేవుడు ఆయన నీ చేతిలో కట్టాను ఉంచాల్సిన అవసరంలే. సంగమా, ప్రార్థన ఆయుధం నీ చేతిలో ఉంటే చాలు. అందుకే ప్రార్థన పరులమై మారదాం. దేవుడు ఆ శత్రువుని ఎలా తరిమాడంట? ఉరుములు మెరిపించాడంట. అది ఒక పాట ఉంటుంది కదా, నా శత్రువులు నరకపు పాశము తినను, నా శత్రువులు నన్ను చూడెనను, నన్ను వరదవలే భక్తి పోర్లిన వరదవలే భక్తి విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా యథార్థమైనది పరి దైవజనమా, నిస్పానుభవంలోకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థించి వారే మారాలి. మీ బిడ్డలను క్షేమముగా స్కూల్కి వెళ్ళి తిరిగి రావాలని ఎల్లవేళ ప్రార్థన పరులై మారండి. నిస్పానుభవంలోకి రండి. నిస్ప అంటే దేవుని కాపుదల. అది మాత్రమే కాదు ప్రియులారా, ఎప్పుడైతే ఎవరైతే దేవుని సంతోషపెట్టాలని నిజంగా అనుకుంటారో ఆయన సంరక్షణలోనికి దేవుడు మనల్ని నడిపించడమే కాదు, ప్రార్థన ప్రతి కీడు నుంచి తప్పిస్తుంది. హల్లెలూయా. నేను సంఘానికి చెప్పాను, కొంతమంది బిడ్డలకి ఇంకా చదవచ్చు, ఇంకా మీరు చెప్పాలి. ఇంకా అందరూ ఎందుకు సామెతలు అనంటే జ్ఞానం, ఆ జ్ఞానం మనకు రావాలి. ప్రియ తల్లులు, ప్రియ దైవజనమా, మీరు సమర్పణ కలిగితేనే కదా మీ బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించగలుగుతారు. అందుకొరకే బిడ్డలకు ప్రార్థన ఏంటో నేర్పించండి, దేవుని పాటలు ఏంటో నేర్పించండి, దేవుని యొక్క గొప్ప దేవుడని, ఆయన గొప్ప సర్వశక్తిమంతుడని చెప్పండి. మీరు తెలుసుకుని వారికి చెప్పేవారుగా మీ భర్తలను బట్టి కన్నీరుగా ప్రార్థన చేయండి. మీ కుటుంబాలను బట్టి ఈ బయటకు వెళ్ళి శ్రమ పడుతూ కష్టపడుతూ ఆ శ్రమ పడుతున్న భర్త గోజాడండి. ఎందుకంటే అలా నిస్పానుభవంలోకి మనం రాగలిగితే సంగమా కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఇక చెప్పాలంటే ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తున్నాను. నిజంగా ఆయనను పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో ఆయన సేవించి ఆయనకి ఇష్టం లేని పనులన్నీ విగ్రహార్థ సంబంధం విషయాలన్నీ విడిచిపెట్టి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో ఆయనకి చోటిచ్చి నువ్వు దేవునికి మొర పెడతావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సంతోష పెడతావో అప్పుడు దేవుని యొక్క సంరక్షణలో నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఉంటుందని దేవుడు తన మాట ద్వారా తెలియపరుస్తున్నాడు. ఏమే అది మాత్రమే కాదు, గొప్ప దైవజనుడు దేవుడు వారికి దొరికాడు. ఆ దైవజనుడు చెప్పినట్టు వారు విన్నారు. ఆ దైవజనుడు గొర్రె పిల్లను వధించి దేవునికి ఒక సమర్పణ సర్వాంగ బలి అర్పించి ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి జవాబు ఏమిటంటే ఉరుములు మెరుపులు మెరిపించి వినాలి శ్రద్ధగా శత్రువును తరిమి కొట్టాడు దేవుడు. నేను ఒక్క మాట చెప్పి నేను వైండ్ అప్ చేస్తున్నాను. ఒకే ఓన్లీ వన్ వర్డ్. ఈరోజు ఈ మాట మీరు రిసీవ్ చేసుకోగలిగితే వాటిని స్వతంత్రించుకోవాలని దేవుడు ఈ పరిశుద్ధాత్ముడు ఈ మాట చూపిస్తున్నారు. చూడండి ఒకసారి, అదే 7వ అధ్యాయం 13వ వచనం ఫాస్ట్గా చదవండి. నెక్స్ట్ గట్టిగా చెప్పలు కూడా ఒక్కసారి. దైవజనుడు సమూయేలు అక్కడ ఉంటే వాళ్ళు పోగొట్టుకున్నవన్నీ తిరిగి
ఇక చెప్పాలంటే శత్రువు ఏనాడు వారి దాటికి రాలేకపోయారంట. అది మాత్రమే కాదు, శత్రువులు పట్టుకపోయిన తమ స్థలాలేంటి పొలాలేంటి తిరిగి దేవుడు మరలా వారిని ఇప్పించి వారిని సమృద్ధి చోట్లకి నడిపించాడు. నా ప్రియ సంగమా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈరోజు నువ్వు ఎటువంటి అనుభవంలో ఉన్నావు? తండ్రికి ఎల్లవేళలా ప్రార్థించే ప్రార్థనా పరురాలుగానే ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు కదా, కావలి కోట ప్రార్థించే వారమైతే, ప్రార్థించే తల్లిదండ్రులు ఉంటున్నప్పుడు దేవుడు తన బిడ్డలను కాపుదల కాస్తాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద భద్రపరిచినట్టు నీ ప్రార్థనే. అదేంటి పాస్టర్ గారు, ప్రార్థన చేయకపోతే కాపాడా? దేవుడు ఎప్పుడు కూడా, మనం ఆరాధించుతున్న దేవుడు ఎప్పుడు కూడా అనేక కీడులను దేవుడు తెలియపరుస్తాడు. ఎస్, అవునండి, అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ప్రార్థించే వారం అయి మారితే తప్పకుండా ప్రతి కీడు నుంచి దేవుడు తప్పిస్తాడు. అవునండి. కాబట్టి ఎన్నెన్నో ప్రమాదాలు మనం చూస్తున్నాం. మనం రీసెంట్గా నాకు రెబెకా సిస్టర్ చెప్పారు, యవ్వన బిడ్డ డాక్టర్ కోర్స్ పూర్తయింది. సో ఎన్నో విషయాలు నేను అడిగాను సిస్టర్, వారు బిలీవర్స్ అమ్మ, ప్రార్థన చేస్తారు బికాస్ ఎందుకు ఆ నష్టం జరిగిందని నా మనోవేదన. నేను దేవుని సన్నిధిలో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఇంకొక సిస్టర్ ఎవరో చెప్పారు నాకు, పలానా అని. అవును, మా వారి గురించి నాకు తెలిసిందని చెప్పారు. సో ఏంటో తెలీదు, ఒక క్రైస్తవురాలు బిడ్డ, యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డ. ఎందుకు అంటే నా హృదయంలో ఒక వేదన కలిగింది. ప్రభు, నీ బిడ్డలు ఎప్పుడు నష్టపోకూడదు కదా, నీ బిడ్డలు ఎప్పుడు. అప్పుడు దేవుడు నాకు తెలియపరిచిన విషయం ఏంటి తెలుసండి, ఏ తల్లైతే ఏ తండ్రైతే తమ బిడ్డలు వాక్యపు వెలుగులో నడిపిస్తారో వారిని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. గట్టిగా చెప్పబడ్డా. నేను అంటాను, యవ్వన ప్రాయంలో అర్థం లేని స్నేహాలు వ్యర్థం. తల్లిదండ్రులు గమనించాలి. కుమార్తె ఎవరితో స్నేహం చేస్తుందో. అబ్బాయిలతో స్నేహం ఏంటండి? అమ్మాయిలకి అమ్మాయిలతో స్నేహం ఏంటండి? బుద్ధి జ్ఞానం లేకపోతే పనికిమాలిన వ్యవస్థ, పనికిమాలిన ఆలోచనలు తీసుకొచ్చారు ఇక్కడికి. అందుకొరకే నీ కుమార్తె లేదా నీ కుమారుడు ఎవరితో సాంగత్యం చేస్తున్నాడో నువ్వు కనిపెట్టాలి. ఒక్కడు చేసిన పొరపాటు, ఆ కారు స్నేహితుడే. మాదక ద్రవ్యాలు, అనవసరమైన వ్యర్థమైన పదాలు తీసుకునే బట్టే కదా ఆ కారు యాక్సిడెంట్ అని రిపోర్ట్ ఇచ్చింది. ఏంటో తెలుసా డిపార్ట్మెంట్ వాళ్ళు? వీళ్ళని సరాసరి వెళ్ళి లారీని గుద్దారంట. అంత స్పీడ్ అవసరమా అండి? అంటే కంట్రోల్ లేని స్పీడు. 3 అమ్మాయిలు 1 అబ్బాయి. ఆలోచించండి ఒక్కసారి. ఇదేనండి. అందుకే మిస్పా అనుభవం, నువ్వు వెళుతున్న మార్గం, నీ బిడ్డలు వెళ్తున్న మార్గం దేవుని కాపుదల ఉండాలి. అందుకే యవన బిడ్డల కోసం ప్రార్థన చేయండి. నేను అదైనా ప్రార్థిస్తుంటే దేవుడు కాట కొట్టవసరం ఊరికి చూపించాడు నాకు. నేను దేవుని ఆత్మతో చెప్తున్నాను ప్రియులారా, దేవుడు నాతో చెప్తున్నాడు, అక్కడ సిద్ధపడు. ఒక 2 రోజులు కోటాలు పెట్టి అక్కడ అనేక నశించబోతున్న వారు ఉన్నారు, యవన చెల్లెలు, యవన తమ్ముళ్ళు. అప్పుడు నేను దేవుని అడిగాను, అలాగే ప్రభువా నేను సిద్ధపడతానని. సంగమా, ప్రాణం పోతే తిరిగి ఆ తల్లి, ఆ కుమార్తె పోగొట్టుకున్న ఆ తల్లి దుఃఖాన్ని ఆపగలము ఎవరైనా? అందుకే తల్లులు ప్లీజ్ దేవుని సన్నిధిలో ప్రార్థించి వారుగా మారండి. నేను సిస్టమ్ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారు మొన్న సాక్ష్యం చెప్తే, అలాగే మొన్న రెబెకా సిస్టర్, జెరీనా సిస్టర్ సాక్ష్యం చెప్తే నాకు ఎంత కన్నీరు వచ్చిందో. పడుతున్న కష్టం, పడుతున్న ప్రయాస దేవుడు చూస్తున్నాడు. సిస్టర్ బాన్ కోసం ఒక సాక్ష్యం చెప్పారు, ఈరోజు భర్త కోసం సాక్ష్యం చెప్పారు. వారు చర్చికి రావట్లేదు, కానీ దైవ భయం వారి భర్తలో కానీ వారి కుటుంబంలో ఉన్న తెలుస్తున్న విషయం ఏంటంటే వీరు జీవమగల దేవుని సేవిస్తున్న బిడ్డలు. వారికి అర్థమవుతుందండి. లేకపోతే భర్త, నువ్వు నాకు చెప్పేదేంటి, నువ్వు చర్చికి వెళ్ళు, నన్ను లాగొద్దు,
నీ పనులు చేసుకో అని చెప్పొచ్చుగా, కానీ నీ ప్రార్థన నిష్పానము. ఈరోజు ఇంకా చెప్తున్నాను, దయచేసి మరీ చెప్తున్నాను, ప్రార్థించేవారమై మనం మారితే, దేవునికి ప్రార్థించేవారు కావాలి, మొరపెట్టేవారు కావాలి. దేవుడు సేవకులు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? సంఘం కోసం మొరపెట్టాలి. నాకు సమయం ఉంటే ప్రతి ఒక్కరి కోసం అంగలారుస్తానండి. నేను దేవుడి సన్నిధిలో నిలబడి మరీ చెప్తున్నాను. ఒక్కొక్క కుటుంబం కోసం కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. తప్పిపోతున్న విషయాల్లో ఎక్కడెక్కడ ఏ రీతిగా ఉన్నారో నేను అలా తెలియపరిచినప్పుడు దేవుడు విజ్ఞాపన చేసి కన్నీటితో ప్రార్థిస్తున్నాను. ఎందుకు ఈ ప్రార్థన అంటే, సంగమా మనందరినీ దేవుడు విజయ పదములోనికి నడిపించాలని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్న స్థలాలేంటి, పోగొట్టుకున్న పొలాలేంటి, సమస్తము దేవుడు సమకూర్చి తిరిగి దేవుడు ఇప్పించాడు, రప్పించాడు. అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్న మనం ఈరోజు లోకానికి, నిన్ను నన్ను మనం గమనిస్తున్న లోకం, అన్ని జనులు మనం చూస్తున్నారు. నీవు ఎప్పుడైతే మిస్పా అనుభవంకి వస్తావో అప్పుడు నీవును నీ ఇంటి వారిని కూడా వర్తిల్లి వారుగా దేవుడు చేస్తాడు. ఆమె దగ్గరగా చెప్దాం. అది మాత్రమే కాదు ప్రియులారా, అనేక ప్రమాదాల్లో నశించిపోతున్న వారు ఉన్నారు. మీకు తెలుసా, కొన్ని దారుల్లో ఇది ప్రమాదం చోటు అని పెడతారు. ఎందుకంటారు చెప్పండి? అదే ఎందుకు పెడతారు ఆ బోర్డులు? కానీ పరిశుద్ధాత్ముడు నాకు తెలియపరిచిన విషయం ఏంటి తెలుసండి? కొన్ని దయ్యాలు అక్కడ టెస్ట్ వేసి ఉంటాయి. అదిగో యవనుడు వస్తున్నాడు, ఆ యవన రక్తం నాకు కావాలి. దయ్యాలకి సజీవులు కావాలి. అవునండి, అవును, ఇది సత్యం. కొన్ని కుటుంబాల్లో దయ్యాలు ఏం చేస్తాయో తెలుసా? ఎప్పుడు ఏడుపు 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 ఉండాలి. కొన్ని కుటుంబాల్లో నష్టం. కొన్ని కుటుంబాల్లో వర్ధలత ఉండదు. కొన్ని కుటుంబాల్లో పెట్టలను బట్టి తల్లిదండ్రులకు సంతోషమే ఉండదు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. ఇదేనండి దయ్యాలు చేసే పనులు. అందుకే సమయాలు వాళ్ళందరినీ సమకూర్చి రండి ప్రార్థన చేద్దాం, మీ పూర్ణ హృదయంతో రండి, విడిచిపెట్టండి అని హెచ్చరించినప్పుడు వాళ్ళందరూ వచ్చి కలిసినప్పుడు ఇక ఇంకొక మాట చూడండి, వాళ్ళు ఏమన్నారు తెలుసా? సమయాన్ని ప్రార్థన చేయడం మానవద్దని చెప్పండి అన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దైవజనుడు అక్కడ ప్రార్థిస్తూ ఉంటే వీళ్ళ మీదకి వస్తున్న శత్రువు సైతం దేవుడు ఉరుములు మెండుగా కురిపించి తరిమి కొట్టాడు సాతాన్ని. గట్టిగా చెప్పలు కొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమా ప్రార్థన పొరలేదు మారాలి. భర్త ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా భార్య కూర్చొని ప్రార్థన చేయాలండి. అంతేగాని భార్యకి చెప్పాల్సిన చెయ్యి. భార్య ప్రార్థన చేస్తుంటే అయ్యో నా భార్య హృదయాలు మారాలండి. మీ బిడ్డలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన. అందుకే చిన్న బిడ్డల్ని పంచండి. బెత్తం వాడమని ఉంది బైబిల్లో. హెచ్చరించండి, గర్తించండి. దెబ్బలు కొట్టండి, అవసరమైతే భర్తను తీసుకుని శిక్షించండి. ఇప్పుడు శిక్షణ లేకపోతే రేపు రక్షణ ఉండదు. శిక్షణ ఉన్న చోటే రక్షణ ఉంటుంది. అందుకే మీ బిడ్డలని శిక్షణలోకి నడిపించండి. కాబట్టి ప్రియులారా, మిస్పా అనండి ఒకసారి. కావలి కోట. దేవుడు తన రెక్కల చాటును మనలను, మన బిడ్డలను క్షేమంగా నడిపించాలనుకుంటున్నాడు. అందుకొరకే మన దేశం కోసం ప్రార్థించేవారమై, మన రాష్ట్రాల కోసం ప్రార్థించేవారమై, అధికారుల కోసం ప్రార్థించేవారమై, అమ్మా ఒకసారి నిద్రపోతాం, అధికారుల కోసం ప్రార్థించేవారమై, మన కుటుంబాలు, బంధువులు, స్నేహితుల కోసం ప్రార్థించేవారమై మనం మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృపలోనికి దేవుడు మనల్ని అందరూ నడిపించును కాక. కళ్ళు మూసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థనతో మనం ఈ సెషన్ ముగించుకుందామండి. దేవుడు మనకిచ్చిన ఈ మెలకువ ఎగ్జాక్ట్లీ టైం 1:06 అవుతుంది. మీరేం కలవర పడిపోవద్దు, 1:30 అయిపోయిందని. 2 నిమిషాల ప్రార్థన ముగించుకుందాం ఈ సెషన్. ఈ ప్రార్థన నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాన్ని మార్చబోతుంది. మన కుటుంబంలో ఒక విజయాన్ని ఇవ్వబోతుంది ఈ ప్రార్థన. మన కుటుంబంలో ఒక నెమ్మదిని ఇవ్వబోతుంది ఈ ప్రార్థన.
మన కుటుంబంలో ఆర్థిక సమస్యలను అలజడిన దేవుడు తీసివేసి నూతన సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ ప్రార్థన సమర్పణ మనోభావంతో దేవునికి సర్వాంగ బలిగా ఒక అర్పణ అర్పిద్దాం. సర్వాంగ బలిగా, ప్రభువా ఇక నా ఇల్లు నష్టపోవటానికి వీల్లేదు ప్రభువా, నా భర్త లేదా నా బిడ్డలు నష్టపోవటానికి వీల్లేదు ప్రభువా, నేను అభివృద్ధికరమైన ఆశీర్వాదకరమైన మార్గంలో నేను వెళ్ళాలి. ఇదిగో గొప్ప దైవజనుడు సమయాన్ని ప్రభువా మాకు ఇచ్చినందుకు వందనాలని ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించారు. ఆ దైవజనుడు ఏలుబడిలో ఇశ్రాయేలు ప్రజల శత్రువులు కూడా రాలేకపోయారని బైబిల్లో వ్రాయించాడు దేవుడు. మన కోసం ప్రార్థించేవారు మనకు కావాలి సంగమా, మన కోసం ప్రార్థించేవారు మనకు కావాలి. భర్త కోసం ప్రార్థన చేయాలి భార్య.